ప్రెగ్నెన్సీ డైరీస్ ఎపిసోడ్ 2లో నా పీసీఓఎస్ రివర్సల్ స్టోరీ తెలుసుకుందాం. సో పీసీఓఎస్ ఇస్ నథింగ్ బట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. దీనికి మేజర్గా 2 రూట్ కాజెస్ ఉంటాయి. ఒకటి ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇంకొకటి హై రిలీజ్ ఆఫ్ మేల్ హార్మోన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏంటి అంటే ఈ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా, అవి మనం తిన్నప్పుడు మన ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అయిన ఇన్సులిన్ వాటిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. కానీ ఎట్ ఏ పాయింట్ ఆఫ్ టైం ఇన్సులిన్ అనేది చాలా ఎక్కువగా రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు అంటే మీకు స్లీప్ ప్యాటర్న్ సరిగ్గా లేకపోయినా, అబ్నార్మల్గా వెయిట్ గెయిన్ అవుతున్నా, లేదు అంటే మీకు ఎప్పటి నుంచో స్ట్రెస్ ఎక్కువ ఉంది అని అనుకున్నా, ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా ఇన్సులిన్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది ప్రొడ్యూస్ అయిన ఇన్సులిన్ మన ఓవరీస్ దగ్గర ఉన్న మేల్ హార్మోన్స్ లైక్ ఆండ్రోజన్స్, టెస్టోస్టిరాన్స్, సో వీటిని ఎక్కువ రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది ఇన్స్టెడ్ ఆఫ్ ఫీమేల్ హార్మోన్స్ లైక్ ప్రొజెస్టిరాన్. ఈ ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వకుండా టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల మనకి ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు. ఆ ఎగ్ రిలీజ్ అవ్వకపోతే మనకి పీరియడ్ ఎలా వస్తుంది? రాదు కదా. సో దట్ ఈస్ ఇర్రెగ్యులర్ సైకిల్. పీసీఓఎస్ ఉన్నది అని అనే వాళ్ళందరూ కూడా మాక్సిమం ఇర్రెగ్యులర్ సైకిల్స్ గురించి వినే ఉంటారు. అండ్ ఈ మేల్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల ఫేషియల్ హెయిర్ అండ్ ముస్టాష్ కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్కువ రావడం స్టార్ట్ అవుతుంది అమ్మాయిలకి. ఇదే అనమాట. సో దీనికి రూట్ కాజ్ మీద మనం వర్క్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవాలండి. నేనైతే యోగా డైలీ చేశాను అండ్ 3 to 4 టైమ్స్ జుంబాకి వెళ్ళేదాన్ని. 10K స్టెప్స్ డైలీ నడిచేదాన్ని. నేను ఆఫీస్కి వెళ్ళేదాన్ని. ఆఫీస్లోనే బ్రేక్ టైమింగ్స్లో ఎవరు వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా నేనైతే ఆఫీస్ చుట్టూరు రౌండ్స్ కొట్టేదాన్ని. సో అది నాకు చాలా హెల్ప్ అయింది. నెక్స్ట్ డైట్ చేంజెస్. మనం చేయలేము అని అనుకోకూడదు, ఖచ్చితంగా చేసుకోవాలి. అండ్ మన కోసమే మనం చేసుకుంటున్నాం, ఎవరి కోసం చేయట్లేదు. అలా అనుకుని స్టార్ట్ చేసుకోండి. కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గించాలి, జంక్ మానేయాలి. నేను డైట్ ప్లాన్ ప్రాపర్గా డైటీషియన్ దగ్గర తీసుకుని ఫాలో అయ్యాను. నేను లైక్ పాలక్ జ్యూస్ అని, మిల్లెట్స్తో ఎలా తినచ్చు, అలాంటి రెసిపీస్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా చేశాను. అండ్ స్లీప్ ప్యాటర్న్ కూడా నేను చాలా లేట్గా పడుకునేదాన్ని. సో అది కూడా నేను తగ్గించుకుని బిఫోర్ 10 పడుకోవడం స్టార్ట్ చేశాను. ఇవన్నీ రావడం వల్ల నేను 2 మంత్స్లో మళ్ళీ స్కాన్కి వెళ్ళినప్పుడు అసలు డాక్టర్ కూడా షాక్ అయ్యారు. స్కాన్ డిపార్ట్మెంట్ డాక్టర్, ఏం చేసావమ్మా ఇంత ఇంత ఫాస్ట్గా అయ్యింది అని. ఇలానే చేశాను మేడం అంటే, నేను నమ్మను పో అని చెప్పేసి అన్నారు. బట్ నేను చేసిందైతే ఇదే. సో నాకు వితౌట్ మెడికేషన్ తోటే పీసీఓఎస్ అనేది రివర్స్ అయింది. బట్ ఇన్ కేస్ మీకు మెడికేషన్ పడినా ఇట్స్ ఓకే, అదేమి పెద్ద రోగం కాదు. కానీ దాన్ని మేనేజ్ చేసుకోవాలి. మేనేజ్ చేయకుండా వదిలేస్తేనే ప్రాబ్లం అది. పీసీఓఎస్ వస్తే నేను కన్సీవ్ అవ్వనేమో అనే ప్రాబ్లం అనేది పెట్టుకోవద్దు. ఆలోచన, స్ట్రెస్ అనేది వద్దు. దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, దాని గురించి ఏమేమి తెలుసుకోవాలి అనేది తెలుసుకొని అప్పుడు మీరు ట్రై చేయండి. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.